హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు కోడిగుడ్లు సాంబార్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. కోడిగుడ్లు, టమోటాలు 2-3, 10 వట్టిమిరపకాయలు, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగ, ఏలగుడ్లు, తెల్లబాయలు, పప్పులు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు ఇంత కావాలి. ఇవన్నీ మిక్సీలోకి వేసుకుంటాను. చూడండి, మాకు ఫుల్ వీడియో కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో చూడండి, ఫుల్ వీడియో దొరుకుతుంది మీకు. ఇక చూడండి, అన్ని మిక్సీలో వేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్లో సాసులు, జీలకర్ర బాగా నూనె కాగింది. ఇప్పుడు కరివేపాకు, ఇలా బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు బాగా కలర్ చేంజ్ అయిన తర్వాతే వేసుకోవాలి, మొదలే వేసుకోకూడదు. కలర్ చేంజ్ అవుతా ఉన్నాయి చూడండి ఎర్రగడ్డలు. చూడండి, అప్పుడే అల్లం వేసుకోలేదు కదా, ఇప్పుడు అల్లం అయితే వేసుకుంటున్నాను. అల్లం మాత్రమే, తెల్లబాయలు అయితే లేదు, మరి అల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు రుబ్బెట్టుకున్న మసాలా అయితే వేసి వేయించుకుంటున్నాను. ఇలా బాగా వేయించుకోవడం వల్ల పచ్చివాసన రాదు, కర్రీ కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. లేదంటే మొదలే అన్నీ వేపుకుంటే ఇలా చేసే అవసరం ఉండదు. వేపుకోక చేస్తాం కాబట్టి, పచ్చివి అన్నీ వేసింటాం కాబట్టి ఇలా నూనెలో ఫ్రై చేస్తే బాగుంటుంది సాంబార్. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ధనియాల పౌడర్, ఇది 2 స్పూన్లు ధనియాల పౌడర్ కానీ వేసుకోవచ్చు. కస్తూరి మెంతి అంటారు కదా, అది కొంచెం. అన్నీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం రండి. ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. అయినంత గట్టిగా ఉంటేనే బాగుంటుంది, చాలా పలసగా ఉంటే బాగుండదు. అందుకని కొంచెం గట్టిగానే చేసుకోండి, చాలా నీళ్ళుగా చేసుకోకండి. చూడండి, ఇంత వాటర్ అయితే వేసుకున్నాను. ఇది ఉడుకుతా కొంచెం గట్టి పడుతుంది, అందుకని ఈ మాత్రం వేసుకున్నాను. మీరు కూడా ఈ మాత్రంగా ఉన్నాయి, చాలా గట్టిగా వద్దు, చాలా నీళ్ళుగానే వద్దు. ఇది బాగా ఉడికిస్తాము. ఉడికిన తర్వాత కోడిగుడ్లు అయితే వేస్తాం, చూపిస్తానండి. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం వేసుకోండి, ఉప్పు ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ తగ్గించుకోలేము కదా, అందుకని. ఇలా బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత కోడిగుడ్లు అయితే వేయాలి. రండి, వేస్తాం. ఈ గుడ్డుని పగలగొట్టి అలాగే వేసుకోవాలి, కలపకూడదు. చూడండి, అలాగే వేసుకోవాలి. దీన్ని వేసిన తర్వాత కలపకూడదు. కలుపుకున్నట్లు ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేయాలి. ఆ తర్వాతే చూడాలి. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, అలాగే వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, బాగా ఉడికింది. ఇలా ఉడికితే చాలు, రెడీ అండి సాంబార్. ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాం. మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరికి వస్తుంటాను. మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.